ఆమె డాక్టర్ కోలా. అయితే సీటెట్‌లో 25 మార్క్స్ ఈజీగా ఎలా స్కోర్ చేయాలని ఈ ఎపిసోడ్‌లో ఐ ట్రై టు గివ్ ఎ క్లూ ఫర్ యూ. సో, సీటెట్ తీసుకున్నప్పుడు మనకు 25 మార్క్స్ 100% రావాలి అంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో ఆ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకటి గమనించాలి సీటెట్‌లో లాంగ్వేజ్ 1 మనము లాంగ్వేజ్ 2 వి కెన్ చూస్. సో, దాదాపు చాలా సార్లు ఏమవుతుందంటే, తెలుగు మీడియం అభ్యర్థులైతే ఏం చేస్తారంటే, లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటారు. లాంగ్వేజ్ 2 ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ తీసుకుంటారు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటారు. లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకుంటారు. ఇక్కడ మీకు ఏ భాషలో నైపుణ్యం ఉందో దాన్ని లాంగ్వేజ్ 1 తీసుకోండి. లాంగ్వేజ్ 1లో అడ్వాంటేజ్ ఏందంటే, లాంగ్వేజ్ 1 తీసుకున్నప్పుడు మనకు 15 మార్క్స్ లాంగ్వేజ్ 1లో డైరెక్ట్ స్కోర్ చేయొచ్చు. ఎలా అన్నది ఇక్కడ చూద్దాం. లాంగ్వేజ్ 1లో 15 మార్క్స్ ఎలా స్కోర్ చేస్తామంటే, లాంగ్వేజ్ 1లో కాంప్రిహెన్షన్ అంటే పైన పారాగ్రాఫ్ ఉండి కింద క్వెషన్స్ ఉండే దాంట్లో వచ్చేసి మనకు లాంగ్వేజ్ 1లో ప్రోజ్ అంటే పద్య భాగం నుంచి 10 మార్కులు. సో, మీరు పైన పారాగ్రాఫ్ చదివి నిశితంగా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చేసినట్టయితే ప్రోస్‌లో 10 మార్కులొస్తాయి లాంగ్వేజ్ 1లో. అదేవిధంగా పోయెట్రీ 5 మార్కులు. సో, 15 మార్కులు మీవి లాంగ్వేజ్ 1లో. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ 2 తీసుకున్నట్టయితే ఇక్కడ 10 మార్కులున్నాయి. రైట్? 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రోస్ 5 మార్క్స్, పోయెట్రీ 5 మార్క్స్. పద్య భాగం 10, పద్య భాగానికి 5 మార్కులు, గద్య భాగానికి 5 మార్కులు. సో, ఈ 25 మార్కులు మనము వదిలివేయొద్దు. 15 + 10 అంటే లాంగ్వేజ్ 1లో 15 మార్కులు, లాంగ్వేజ్ 2లో 10 మార్కులు. సో, మరి మీరేం చేస్తారంటే, మీరు ఒకవేళ తెలుగు మాధ్యమ విద్యార్థులైతే తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే మీరు ఈజీగా పైన పారాగ్రాఫ్స్ చూసి ఆన్సర్స్ చేయడము అంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ మనం దాదాపు చిన్నప్పటి నుంచి 10థ్ క్లాస్ నుంచి చేస్తున్నాం. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం మీరేం చేస్తారంటే గో ఫర్ లాంగ్వేజ్ 1 యాస్ ఎక్కడైతే 10 మార్కులు ప్రోస్‌లో 10 ఉంటాయి. పోయెట్రీలో 5 ఉంటాయి. సో, 25 మార్కులు మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఈ 25 మార్కులు మన యొక్క క్వాలిఫైయింగ్ మార్క్‌కి వర్కౌట్ అవుతాయి. ఓకే. మనం తీసుకున్నట్టయితే సీటెట్‌లో 82 మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఫర్ క్వాలిఫైయింగ్ అండ్ 90 మార్క్స్ పైన మనకు ఓసీకి. సో, మీరు సెంట్రల్ టెట్ ఎందుకు రాస్తున్నారంటే దాదాపు మనకు చూసినట్టయితే ఈ మధ్య కేంద్రీయ విద్యాలయాల్లో రెగ్యులర్‌గా పీఆర్‌టీ అంటాం. ప్రైమరీ టీచర్స్ అని పోస్టులు పడుతున్నాయి. ఇప్పుడు కూడా రిక్రూట్‌మెంట్ నడుస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది అప్లై కూడా చేశారు. సో, ఒక విధంగా మీకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ 25 మార్క్స్ మీరు స్కోర్ చేసినట్టయితే తెలంగాణ టెట్‌లో మీరు క్వాలిఫై కాకపోతే ఇక్కడ క్వాలిఫై కావాలంటే ఈ 25 మార్కులు ప్లస్ మీరు చూసినట్టయితే మరి ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ అయితే 60 మార్కులంటే దాదాపు 35 మార్కులు ఇందులో వచ్చినట్టయితే 25 + 35 అదేవిధంగా బీసీ అయితే 25 + 50 అదేవిధంగా ఓసీ అయితే మనం చూసినట్టయితే 25 90 - 25 సో, ఈ విధంగా సీటెట్‌లో 25 మార్కులు మనం డైరెక్ట్‌గా స్కోర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2లో మరి మార్క్స్ 25 స్కోర్ చేయాలంటే పద్య భాగము మరియు గద్య భాగం ఇంగ్లీష్‌లో ప్రోస్ అండ్ పోయెట్రీని నిష్ణాతంగా గమనించి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ కండి. ఈ 25 మార్క్స్ ఆర్ యువర్స్. సో, హోపింగ్ that this will be useful for you. Signing off, your Dr. Kola.